హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైటెక్ నారాయణ తెలుగు. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో నేనైతే ఒక మౌస్ అయితే ఆర్డర్ చేశాను. సో నా ల్యాప్టాప్ కోసం నేను ఒక బ్లూటూత్ మౌస్ని అయితే ఆర్డర్ చేశాను. ఎందుకంటే యూఎస్బీ పోర్ట్స్ ఇవన్నీ పెట్టడం నాకైతే కంఫర్టబుల్గా అనిపించలేదు. సో అందుకే ఒక బ్లూటూత్ మౌస్ చూద్దాం. సో మనకి యాపిల్ మౌస్ కాపీ లాగా కనపడుతుంది అండ్ 1600 రూపీస్ ప్రైస్ ఉంది. సో మేబీ సమ్వాట్ బాగుంటుందేమో అని ఇదైతే తెప్పించాను. సో నాకు ఒకటి మైనస్ అనిపించింది. సో బాక్స్ మీద ఎక్కడ ఎంఆర్పి లేదు. సో మరి ఇది ఎలాంటి బాక్స్, సో ఎలాంటి ప్రోడక్ట్ అనేది నాకైతే అర్థం కాలేదు. కానీ సో దీంట్లో కొన్ని బేసిక్ స్పెక్స్ అయితే చెప్పారు ఫ్రంట్లో, అండ్ మిగతావి ఇంకంతా జంక్. సో ఏం యూస్ఫుల్ స్టఫ్ అయితే చెప్పలేదు. సో ఫస్ట్ దీని నేమ్ చూసుకున్నట్టయితే మనకి లెనోవో 600 బ్లూటూత్ సైలెంట్ మౌస్. సో చూడటానికి అండ్ మనకి అమెజాన్లో ఫొటోస్ సో చాలా బాగా అనిపించాయి. మేబీ తెచ్చినా కూడా అంతే బాగుంటుందేమో అనిపించింది. సో ఇప్పుడైతే అన్బాక్స్ చేసి దీని గురించి అయితే డెప్త్గా చెప్దాం. సో ఇక్కడ మనకి ఈజీ టు క్యారీ లో ప్రొఫైల్ డిజైన్ అని ఉంది. సో మనకి బ్లూటూత్ 5.0 ఇచ్చారు అండ్ అలాగే స్విఫ్ట్ పేర్ టెక్నాలజీ అయితే ఉంటుంది, కనెక్టివిటీ. సో స్విఫ్ట్ పేర్ ఏం లేదు, మనకు ఒక బటన్ అయితే ఉంటుంది. సో అది క్లిక్ చేసి పట్టుకుంటే మాత్రం మన సరౌండింగ్స్లో ఏ డివైస్ ఉన్నా కూడా ఆ డివైస్ అయితే మనకి గెస్ట్ చేస్తుంది. సో లెనోవో మౌస్ అయితే మనకి అవైలబిలిటీతో ఉంది, 1 క్లిక్లో కనెక్ట్ చేసుకుంటారా అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో అదొక ఆప్షన్ అయితే స్విఫ్ట్ పేర్ టెక్నాలజీ అండ్ స్విఫ్ట్ పేర్ కనెక్టివిటీ అంటారు. సో చాలా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. బట్ ప్రైస్కి మనం యూసేజ్కి అసలు వర్తా కాదా అనేది మాత్రం మీకు నేను యూజ్ చేసే చెప్తాను. అండ్ కనెక్ట్ అండ్ స్విచ్ ఈజీలీ బిట్వీన్ 2 డివైసెస్. సో మనకి బ్లూటూత్ 1 అండ్ బ్లూటూత్ 2 అని 2 కింద ఒక బటన్స్ అయితే ఉంటాయి. సో జస్ట్ మనం స్విచ్ అవ్వగానే జస్ట్ ఒక సెకండ్లో మనకైతే కనెక్ట్ అయిపోతుంది. సో ఈ 3 ఫీచర్సే మనకి బేసిక్గా మౌస్లో. సో అంతే. అండ్ మనకి AA బ్యాటరీ ఒకటి ఇస్తారు బాక్స్లో. సో ఇప్పుడైతే మీకు అన్బాక్సింగ్ అయితే చూపిస్తాను. సో ఆఫ్టర్ ది అన్బాక్సింగ్ మీకు దీని గురించి ఇన్ డెప్త్గా సో నా ఎక్స్పీరియన్స్ ఏంటనేది మాత్రం క్లియర్గా చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు అన్బాక్సింగ్. సో ఫ్రెండ్స్, ఇదే ఆ మౌస్ అయితే. సో ఇన్ హ్యాండ్ ఫీల్ సో నా చేతిలో చూడండి సో ఎంత చిన్నగా ఉందో. సో ఎక్స్పీరియన్స్ పరంగా అయితే చాలా బాగుందని చెప్పాలి. సో చేతిలో పట్టుకోవటానికి అండ్ ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఒక యాపిల్ మౌస్ యూజ్ చేసిన ఫీల్ అయితే ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా మొత్తం ప్లాస్టిక్ అని చెప్పాలి. సో చూడటానికి మెటల్ ఫినిష్ లాగా ఉంది, కానీ కంప్లీట్లీ మొత్తం ప్లాస్టిక్. సో ఇలా ఓపెన్ అవుతుంది. సో మీకు నేను అన్బాక్సింగ్లో చూపించినట్టు సో చాలా ఈజీగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక AA బ్యాటరీ అయితే వేశాను. సో ఇదే బేసిక్గా దీని ఫీచర్. అండ్ ఇక్కడ ఒక బటన్ అయితే ఉంది. సో మనకి నార్మల్గా మనం యూజ్ చేసే బటన్స్ లాగానే. సో నా ఎక్స్పీరియన్స్ మీరు కానీ ఒకవేళ అడిగితే మాత్రం సో ఎక్స్పీరియన్స్ పరంగా ఓకే అని చెప్పొచ్చు. ప్రైస్ పరంగా మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. అండ్ సో నా చేయి చాలా పెద్దది కాబట్టి నా చేతిలో మాత్రం చాలా చిన్నగా అనిపిస్తుంది. నాకు కంఫర్టెన్సీ లెవెల్లో మాత్రం నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ అయితే లేదు. అండ్ నాకు అస్సలు కంఫర్టెన్సీ మాత్రం అస్సలకే లేదు. సో దీంట్లో మనకి బ్లూటూత్ 1 బ్లూటూత్ 2 అని ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో సో స్విచ్చింగ్, పేరింగ్, సో ఇదైతే నిజంగా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో దీంట్లో స్విఫ్ట్ పేర్ కనెక్టివిటీ ఏదైతే ఉందో సో అది చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. సో దాన్ని మనం క్లిక్ చేసిన వెంటనే సో మనకి నియర్ బై ఉన్న డివైసెస్లో మాత్రం చూపిస్తుంది. అండ్ మనకి బ్లూటూత్ 1 బ్లూటూత్ 2 ఆప్షన్స్ స్విచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో మిగతా మొత్తం చాలా పర్ఫెక్ట్గా ఉంది. ప్రైస్ మాత్రమే 1600 రూపీస్ పెట్టారు. సో 1600 రూపీస్కి నాకైతే వర్త్ అనిపించట్లేదు. ఒక మౌస్ కోసం మనం 1600 పెట్టడం నాకైతే కరెక్ట్ అనిపించలేదు. నన్ను అడిగితే లాజిటెక్లో ఒక 600 to 700 యూఎస్బీ అండ్ బ్లూటూత్ వస్తుంది. బట్ చూడటానికి ఇంత ప్రీమియంగా కనపడకపోయినా మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంటుంది. అండ్ లాజిటెక్ కంపెనీ మౌసెస్ చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి అండ్ చాలా రోజులైతే దాని వ్యాలిడ్ అయితే వస్తుంది. అంటే చాలా రోజులు మనం యూజ్ చేసినా దానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే. సో దీని బిల్డ్ క్వాలిటీ పరంగా నాకు అనిపిస్తుంది ఎక్కువ రోజులు అయితే రాదు, ఎందుకంటే చాలా
వీక్ ఉంది బిల్డ్ క్వాలిటీ పరంగా, కానీ లుకిష్ పరంగా చాలా అంటే చాలా బాగుంది. ఇవాళ వచ్చింది, ఒక 2 hours నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. నా 2 hours ఎక్స్పీరియన్స్లో మాత్రం నాకైతే 600 రూపీస్కి అయితే వర్త్ కాదనిపించింది. సో మీకేమనిపిస్తుంది అనేది కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో బట్ చిన్న చేతులు ఎవరికైతే ఉంటాయో, సో స్మాల్ హ్యాండ్స్ అండ్ చాలా ప్రీమియం లుక్స్తో కావాలనుకుంటే వాళ్ళకి మాత్రం లెనోవో 600 ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్ రివ్యూ నా ఒపీనియన్ అయితే 600 రూపీస్ నాట్ వర్త్ ఫర్ దిస్ ప్రొడక్ట్, మై జెన్యూన్ ఒపీనియన్. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే షేర్ చేసి అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పండి, అండ్ అలాగే బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకోండి. సో దిస్ ఇస్ నారాయణ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై హింద్.